వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ టెక్ టాక్స్. ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్ కెరియర్, వర్కింగ్ ప్రొఫెషనల్ కెరియర్, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్న, కెరియర్లో ద బెస్ట్ ప్యాకేజెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో సేవ్ చేసుకోండి. వీలైనంత వరకు వర్కింగ్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అందరికీ కూడా సేవ్ చేయండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీనిలో మనం ఏ ప్రయారిటీస్ ఫాలో అవ్వాలి. సో ప్రతి ఒక్కరికి కెరియర్లో కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెర్చింగ్, కోర్స్ సెలెక్షన్ ఇవన్నీ కూడా ఒక పార్ట్. దానికి ఏ పారామీటర్స్ని మనం ఫాలో అవ్వాలి. సో బిఫోర్ గోయింగ్ టు ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్షన్ ప్రాసెస్ మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మన ప్రొఫైల్ను మనమే ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి. మనం ఏ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాము, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, మనం టెక్నికల్ జాబ్ రోల్స్కి ఎలిజిబుల్ అవుతున్నామా, నాన్ ఐటీ జాబ్ రోల్స్కి ఎలిజిబుల్ అవుతున్నామా, ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఒక అండర్స్టాండింగ్ చేసుకొని తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, ఒక కెరీర్ అడ్వైజర్, ఒక కెరీర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళని రీచ్ అయ్యి ఫస్ట్ మన ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో రీసెర్చ్ చేసుకొని ఒక కెరీర్ అడ్వైజర్ దగ్గర కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. దీనివల్ల ఏంటి అంటే, రియాలిటీ 2026 మార్కెట్ ఎట్లా ఉన్నాయి, ఏ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, డొమైన్స్ ఎట్లా, అన్నీ కూడా మనకి నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి జాబ్ వచ్చే స్కోప్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి అని అంటే, కెరీర్ గైడెన్స్, ప్రాపర్ కెరీర్ గైడెన్స్ తీసుకొని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేసి తర్వాత మీరు ఏం చేయాలని అంటే, సెలెక్ట్ ద కోర్స్. ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు? ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, నాన్ ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ ట్రై చేయాలనుకుంటున్నారా, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సేల్స్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇట్లా చాలా డొమైన్స్ ఉన్నాయి. ఈ డొమైన్స్లో ఏ డొమైన్ నేర్చుకుంటే మీరు తొందరగా జాబ్లోకి వెళ్ళగలుగుతారనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరీర్ గైడెన్స్, సెకండ్ స్టెప్ కోర్స్ సెలెక్షన్. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మీరు యూ విల్ గో ఫర్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఏ ఇన్స్టిట్యూట్లో మనం కోర్సు నేర్చుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్నది తొందరగా జాబ్ తెచ్చుకోగలుగుతారనేది చూడాలి. ఆ ఇన్స్టిట్యూట్లో ట్రైనర్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, తను రియల్ టైం ఫ్యాకల్టీయా కాదా, ఇప్పుడు మార్కెట్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని, జాబ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని వాళ్ళ కోర్స్ కంటెంట్ మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్ ఆ ఇన్స్టిట్యూట్లో 100% గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్, రియల్ టైం ప్రాజెక్ట్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఆ ఇన్స్టిట్యూట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, దాంట్లో ఒక బ్యాచ్లో ఎంతమంది ఉంటున్నారు, మీరు డౌట్స్ అడగగలిగితే మీ మెంటర్ ఆర్ టీచర్ ఫేస్ టు ఫేస్ అడగగలుగుతారా, మీకు ఆ ఇంటరాక్షన్కి స్కోప్ ఉందా, అక్కడ మీరు నేర్చుకోవటం వల్ల జాబ్ తెచ్చుకుంటారా, వీటిలన్నిటికి సొల్యూషన్ ఇవ్వగలిగితే అలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అలాంటి మెంటర్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూట్ ఫైనలైజ్ చేసుకోండి. మళ్ళీ అదే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు థియరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. రీసెంట్ బ్యాచెస్లో స్టూడెంట్స్ సెలక్షన్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి, మీకు ఏదైనా ఇంటరాక్ట్ అవ్వడానికి స్కోప్ ఉందని అనుకోండి, ఇంటరాక్ట్ అవ్వండి, మాట్లాడండి. వాళ్ళు చెప్పిందంతా నిజం, మీరు స్టూడెంట్స్తో డిస్కస్ చేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకోండి, దెన్ యూ జాయిన్ ఇన్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. యాజ్ మై సజెషన్, మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా సరే మార్కెట్లో ఆ కోర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండాలి. డిమాండ్ అండ్ సప్లై రెండు ఇంపార్టెంట్. కొన్ని కోర్సెస్ ఉంటాయి, వాటికి ఏంటి అని అంటే డిమాండ్ ఉంటుంది, సప్లై తక్కువ. అంటే మనం ఏ కోర్సు నేర్చుకున్నా దాంట్లో ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కంపెనీస్లో ఆ డొమైన్, ఆ టెక్నాలజీ అవైలబుల్గా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు రియల్ టైం ఫ్యాకల్టీయా, బ్యాచ్ సైజ్ ఎంత, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోండి. జాబ్ ఆపర్చునిటీస్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చినట్లయితే మీరు అలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుని దానిలో మీరు జాయిన్ అవ్వండి, తప్పక జాబ్ వస్తుంది. డిగ్రీ అయ్యింది, వెంటనే హైదరాబాద్ వచ్చాను, సమ్వన్ ఎవరో ఒకరు చెప్పారు డేటా సైన్స్ బాగుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంది, నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుంది అంటే మీరు స్ట్రైట్ అవే వెళ్ళి జాయిన్ అయ్యారు. లోపల మీకు అర్థం కావట్లేదు.
ఆల్గారిథమ్స్, డేటాబేస్, ఎస్క్యూఎల్ చాలా కాంప్లెక్స్ కోడింగ్ స్కిల్స్ ఉన్నాయి. అప్పటికే మీరు కోర్స్ ఫీజు పే చేసేసి ఉన్నారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సో మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకుని మీ కోర్స్ సెలక్షన్ ఉండాలి. దానికి రియల్ వరల్డ్ 2026 జాబ్ మార్కెట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి. అవి కూడా మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దానికి 100% అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు మీ కెరీర్లో కెరీర్ గ్రోత్, జాబ్ ఆపర్చునిటీస్, ఎనీ 1-to-1 ట్రైనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా యూ కెన్ రీచ్ కెరీర్ టెక్ టాక్స్. I can guide you the best guidance for the current 2026 మార్కెట్. 100% మీకు జాబ్ వచ్చేలాగా నేను ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని మోర్ టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని కెరీర్ టెక్ టాక్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.